ఏపీ అసెంబ్లీ సమావేశాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే ప్రతిపక్ష సభ్యులు హోదా కూడా లేరు. వైసీపీ వాళ్ళని దమ్ముంటే మీరు సభకు రండి అని చెప్పి చంద్రబాబు నాయుడు సవాల్ ఇచ్చారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఆయన రాజకీయంగా వైసీపీ కార్యకర్త నాయకులు ఏమన్నా పర్వాలేదు, కానీ వాస్తవంగా సామాన్యుడిగా నేనేమంటానంటే తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలి. ఎందుకంటే ఏ పని జరిగినా అసెంబ్లీలో జరుగుతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలపై ప్రజలకు న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా చూసుకునే బాధ్యత. ఏదైనా అన్యాయం జరుగుతుందా అనిపిస్తే పోరాటం చేసి ప్రభుత్వానికి ఎదురుగా నిలబడి పోరాటం చేసి ప్రజలకు న్యాయం జరిగేలాగా తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి అందరూ అసెంబ్లీకి రావాలి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? మీకు అవమానం జరగలేదు. ఫస్ట్ పాయింట్ మేము మా సామాన్యుడిగా ఆలోచించేది జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్యాయం జరగలేదు కాబట్టి మీకు అన్యాయం జరగనప్పుడు మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ప్రజలను అన్యాయం చేయడానిక? అంటే అక్కడ ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్ళిపోయి ప్రజలకు ఏమన్నా అన్యాయం జరిగితే బాధ్యత తర్వాత ఎవడో వహిస్తాడు? మీరు మీ రాజకీయ ఎత్తుగడల కోసం మీ ఏదో సింపద గెయిన్ చేసి రాజకీయాల్లో వెళ్ళిపోదామని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. అది జరిగే పని కాదు. ఇప్పుడు అందరూ కూడా చదువుకుంటున్నారు, అందరూ కూడా రాజకీయాల పట్ల ఎంతో కొంత నేర్చుకుని ఉన్నారు. కాబట్టి మీరు తప్పు చేయకుండా, మీరు తప్పు చేయడం అంటే మీరు ప్రజల పక్షాన్ని నిలబడకపోతే మీరు తప్పు చేసినట్టే లెక్క. కాబట్టి మీరు వచ్చి అసెంబ్లీకి వచ్చి తప్పనిసరిగా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, 6 గ్యారెంటీలు అయినా అవకతవకలు జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు చేపట్టబోయే పనులు అసెంబ్లీలో పుట్టపోతాయి కాబట్టి ఆ పనుల పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ ప్రజలకి తెలియపరచాలా? ప్రజల పక్షాన్ని మీరు నిలబడాలా? అసెంబ్లీకి రావాలా? అందరి పక్షాన్ని పోరాటం చేయాలా? తప్పనిసరిగా ప్రజలకి మీరు అండగా నిలబడాలా? లేకపోతే మీరు పార్టీ మూసేసుకుని మీకున్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎవరు కాదంటాడు? మిమ్మల్ని ఎవడన్నా ఉండమన్నాడు ఎక్కడ? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మనం అనుకునేది, సామాన్యుడు అనుకునేది ఏంటంటే మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు అసెంబ్లీకి రండి, చక్కగా అసెంబ్లీలో కూర్చుని జరుగుతున్న పనులపైన విశ్లేషణ చేయండి, ప్రజల పక్షాన్ని నిలబడండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.